మీకు తెలుసు నాల్కల్ విలేజ్ లో అక్రమ సంబంధం పెట్టుకొని హస్బెండ్ ఇక్కడ సౌదీ నుంచి వచ్చే లోపే ఇక్కడ ఉంచుకున్న బంటి ఎవరైతే ఉన్నారో బంటితో పాటు ఆ ఇంటి ముందే ఉన్నాం. ఇక్కడే ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు పైనుంచే కిందికి దూపించే తోసేసారు. ఈ మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో మీడియాలో పనిచేసే పర్సన్ అతను కూడా ఈ సంధ్య సెటప్. అతనితో వైఫ్ ప్లాన్ చేసింది అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడే, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే హతమార్చాలి హస్బెండ్ అన్న ప్లానింగ్ తోని కింద పడ్డది కూడా ఇక్కడే అని చెప్తా ఉన్నారు. పైనుంచి ఆ ట్యాంక్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో మీకు ట్యాంక్ కనిపిస్తుంది కదా పైన, అది అంతా అది బంటి ఇల్లు. ఈ విలేజ్ లో చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తితోని అండ్ ఈ బంటి అనే వ్యక్తితోని, ఇంకా తెలిసిన వాళ్ళు వీళ్ళే. నన్ను కొడతాడు, చిత్రహింసలు పెడతాడు. మీరు ఒక ఆడియోలో కూడా వినొచ్చు. ఉండగానే ఇంకా వేరే తెప్పి సరేనా? నీ వచ్చిన బాధకి నా సావు వచ్చింది కానీ అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కథ సావి ఎత్తారా అని కాళ్ళు మొక్కుతా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇగో మందు సీసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇగో ఇంకా దాగిపి అని అన్నది. ఇగో మందు బాటిల్లు, సిగరెట్ డబ్బాలు. ఎందుకంటే కింద పడ్డాక కూడా చనిపోలేదు. చనిపోకుంటే ఏం చేసిరు వీళ్ళు, మళ్ళీ ఈ బంటి ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో ఈ ప్రదేశం ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేయం. ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ లోనే ఆయన కింద పడ్డం జరిగింది. హాయ్ హలో, వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. మనం నిజామాబాద్ జిల్లా నాల్కల్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. మీకు తెలుసు నాల్కల్ విలేజ్లో అక్రమ సంబంధం పెట్టుకొని హస్బెండ్ ఇక్కడ సౌదీ నుంచి వచ్చే లోపే ఇక్కడ ఉంచుకున్న బంటి ఎవరైతే ఉన్నారో బంటితో పాటు చేసుకున్న భర్తను హతమార్చాలని ప్లాన్ వేసిన సంధ్య ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి ముందే ఉన్నాం. ఇక్కడే ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు పైనుంచే కిందికి దూపించే తోసేసారు. వీళ్ళు ఆల్రెడీ ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో ఈ సంధ్యకు ఒక్క సెటప్ కాదు. ఇప్పుడు ఈ బంటి ఎవరైతే ఉన్నారో బంటి కాదు, బంటి కాకుండా ఒక మీడియా మిత్రుడు, మీడియాకు సంబంధించిన ఒక ప్రముఖ మీడియాకు సంబంధించిన వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్తా ఉన్నారు. అంటే ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో ఈ ఊర్లో చాలామందితో ఆమెకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనే విషయాలు ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా మొత్తం మీద కామంతో కళ్ళు మూసుకుపోయి సంధ్య అనే పర్సన్ హస్బెండ్ హతమార్చాలని ఆల్రెడీ హస్బెండ్ ఎక్కడ ఎయిర్పోర్ట్ హైదరాబాదు గాంధీ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచే హైదరాబాద్ నుంచి వచ్చే తరుణంలోనే లేపేద్దామని స్కెచ్ చేసిరని తెలుస్తూ ఉన్నది. అక్కడనే లేపేసి ఇంటికి రాకుండా చేద్దామన్న ప్లానింగ్ చేసింది సంధ్య అని చెప్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి అక్కడ వచ్చేటప్పుడు కూడా ఈ మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో మీడియాలో పనిచేసే పర్సను అతను కూడా ఈ సంధ్య సెటపే. అతనితో అరే వీన్ని నేను నా హస్బెండ్ని చంపేస్తా, నేను ఉంచా అది అన్నప్పుడు అతను వద్దన్నాడు అనే విషయాలు చెప్తా ఉన్నారు. వద్దు లేనిపోని బెట్టకు అని చెప్పిన తరుణంలో కూడా తర్వాత ఈ బంటి అనే అబ్బాయిని కూడా మళ్ళీ ఉంచుకోవడం జరిగింది ఈ సంధ్య. అంటే ఇద్దరు, అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళే ఇద్దరు. ఊరు గ్రామస్తులు చెప్పేది చాలామంది ఉన్నారు ఆమెకి, ఎవరని చెప్పాలి మేమని చెప్తా ఉన్నారు. హస్బెండ్ని ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో దిగిండో ఏ రోజు, శనివారం రోజు, లాస్ట్ వీక్ శనివారం, మొన్న పోయిన శనివారం రోజు ఆయన సౌదీ నుంచి దిగడం జరిగింది. ఇక్కడికి దిగిన తర్వాత వైఫ్ ప్లాన్ చేసింది అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడే, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే హతమార్చాలి హస్బెండ్ అన్న ప్లానింగ్తోని సంధ్య ఉంది. హస్బెండ్ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ని హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే హతమార్చుదామన్న ప్లానింగ్లో బంటి అండ్ ఈ మీడియాకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, అంటే వీళ్ళని ఇన్వాల్వ్ చేసింది అని చెప్తా ఉన్నారు. అంటే ఇంటి దాకా ఇక్కడ నాల్కల్ ఏదైతే విలేజ్ ఉందో నిజామాబాద్ జిల్లా నాల్కల్ విలేజ్లో, ఈ విలేజ్కి రాకముందుకే ప్రశాంత్ అనే అబ్బాయిని ఆ హస్బెండ్ని లేపేయాలని స్కెచ్ చేసిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఎవరైతే ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో అంటే అంటే ఉంచుకున్నోడి కోసం ఎంత మూర్ఖంగా ఆలోచించి ఎంత ఉండాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్ని జరుగుతూ ఉన్నా ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత సీరియస్గా తీసుకొని ఇంతమందికి జైలు వేసినా కానీ వీళ్ళు అవ్వట్లేదు. అంటే ఇక్కడ మీకు జరిగింది ఇదే బిల్డింగు, కింద పడ్డది కూడా ఇక్కడే అని చెప్తా ఉన్నారు. పైనుంచి కిందికి దోసేసారు, ఇక్కడికి పైనుంచి ఈ ప్రదేశంలో కింద పడేసారు. ఆయనను ఫుల్గా దాగిపించని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏమైంది, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు హస్బెండ్ని అక్కడే చేద్దామని ప్లాన్ చేసినప్పుడు సంధ్య
వర్కౌట్ అవ్వలేదు అక్కడ. అప్పటికి ఈ బంటి పిల్లగాడు ఎవరైతే ఆ ఇల్లు కూడా ఈ ఇల్లుకు చాలా దగ్గరలోనే. అక్కడ ఒకసారి చూపి, ఆ ట్యాంక్ చూపి, జూమ్ చేసి, ఆ ట్యాంక్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో మీకు ట్యాంక్ కనిపిస్తుంది కదా పైన, అది అంతా అది బంటి ఇల్లు. అదే ఏదైతే వీడియోలో బ్లాక్ కలర్ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇల్లు అది. అయితే ఈ ఈ ఈ సంధ్యకి ఈ విలేజ్లో చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తితోని అండ్ ఈ బంటి అనే వ్యక్తితోని, ఇంకా తెలిసిన వాళ్ళు వీళ్ళే, తెలియని వాళ్ళు ఇంకా చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు హస్బెండ్ ఎక్కడైతే సౌదీ నుంచి వచ్చే తరుణంలో ఇక్కడికి హస్బెండ్కి ఆల్రెడీ సౌదీలు ఉన్నప్పుడే ఇక్కడ పెళ్ళాం చేసే కథలు మొత్తం అక్కడ తెలిసిపోయినాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త పూజ చేస్తాడన్న భయంతోని హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే మెల్లగా బంటి అనేటోడిని ఈమె ఏం పరిచయం చేసింది, తమ్ముడు, అరే బంటి తమ్ముడు, ఈ విధంగా పరిచయం చేసింది. అతని హస్బెండ్ ఏం చేసిందంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉన్న అన్న విషయాలు తెలిసినాయి. ఈ మీడియా పర్సన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈ విషయాలు తెలిసినాయి భర్తకు. తెలిసిన తర్వాత ఈమె ప్లానింగ్ ఏంది, ఆల్రెడీ హస్బెండ్కి తెలిసింది. తెలవంగానే పెళ్ళానికి ఫోన్ చేసిండు, కొన్ని అడిగిండు, వార్నింగ్ అయితే జరిగింది పెళ్ళానికి. ఈ వార్నింగ్లో ఆమె భయపడ్డది ఏంటంటే ఇంటికి వస్తే నన్ను కొడతాడు, చిత్రహింసలు పెడతాడు. మీరు ఒక ఆడియోలో కూడా వినొచ్చు, అరే వాడికి కిందికి వస్తే నా పని చేస్తాడు రా అని. ఈ బంటి ఎవడైతే ఉన్నాడో పిల్లోడు, ఈ పిల్లోడు సెకండ్ సెటప్. ఫస్ట్ సెటప్ ఈ మీడియా మిత్రుడు ఎవడైతే ఉన్నాడో ఆ పర్సన్ ఫస్ట్. ఆ మీడియా ఏ మీడియా అనేది క్లారిటీగా తెలియట్లేదు. ప్రముఖ మీడియాలో పనిచేసే ఒక వ్యక్తి, ఆల్రెడీ ఆ వ్యక్తిని కూడా అడిగింది ఈమె. ఇక్కడికి వచ్చే విషయాలు ఊరోళ్ళకి వీళ్ళకి అందరికీ అన్ని ఎందుకు పట్టించుకుంటారు, విలేజ్ వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఈమె అక్కడే హతమార్చి అక్కడే ఎన్నో చేసేసి డెడ్ బాడీని ఎక్కడో పడేసి వద్దామని ప్లాన్ చేసింది. అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ బంటి ఎవరైతే ఉన్నారో బంటి అనే పిల్లగాడితోని పైన బిల్డింగ్ పైన సెట్టింగ్ వేయించింది. ఈ బంటిని ప్రశాంత్ ఏమనుకున్నాడు, బంటి అండ్ అక్క అని పిలుస్తూ ఉన్నాడు కదా అన్న ఆలోచనలు ఉండిపోయాడు. అంటే ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో సంధ్యకు వేరే సెటప్లు ఉన్నారన్న విషయాలు హస్బెండ్కి తెలుసు. కానీ ఈ బంటి ఎవడైతే ఉన్నాడో వీడి సెటప్ అన్న విషయం తెలియదు. వాస్తవంగా తెలియక అతనితో సిట్టింగ్ కూర్చున్నాడు. ఎవరు, ప్రశాంత్, సంధ్య హస్బెండ్. అయితే ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ తర్వాత ఏం జరిగింది, వచ్చిన తర్వాత మంచిగా ప్రీ ప్లాన్ చేసింది అనుకోవచ్చు. ప్రీ ప్లాన్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్లాన్. ఇక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చంపేయాలి, ప్రశాంత్ అనే హస్బెండ్ని చంపేయాలి. చంపేస్తే నేను ఎవ్వంతో పడితే అంతోని ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడవచ్చు, ఏది చేసినా ఎవడు అడిగేటోడు ఉండడన్న ఆలోచనతోని ప్లాన్ చేసింది. ఇక్కడ రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉంటారు, ఒకసారి నేను వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పైకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ పైన కూర్చొని మంచిగా సిట్టింగ్ చేయించింది, బాగా తాగిపించింది. ఆ తాగే తరుణంలో కూడా ఈ బంటి ఆడియో కాల్లో మీరు విన్నారు కదా, బంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, అరే నాకు కూడా తాగిపిస్తా ఉన్నాడు, ఈయనే వండుకోవాలా నేను, అది ఇదని కొన్ని విషయాలు మాట్లాడేది మనం విన్నాం. ఇక్కడే ఈ ప్రదేశంలో కూర్చొని డ్రింక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, మందు సీసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా తాగిపి అని అన్నది. మందు బాటిళ్ళు, సిగరెట్ డబ్బాలు, ఒకసారి జూమ్ చేయదని, జూమ్ చేయి. మందు ఇక్కడ తాగిరు. సిగరెట్ డబ్బాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సిగరెట్ డబ్బాలు 2-3 ఉన్నాయి ఇక్కడ. ఇది ఏం సిగరెట్లు ఏమో ఇవి. సిగరెట్లు తాగిర్రు. రాత్రి అంతా ఇక్కడ మంచిగా ఫుల్గా తాగిపిచ్చేసి హస్బెండ్ని మొత్తం మీద ఇక్కడ ఎవరో కాదు, ఈ బిల్డింగ్ మీదకి కూడా బంటి వాళ్ళ ఇల్లుని చూడొచ్చు. ఇల్లు జూమ్ చేయి కొంచెం. అయితే ఇక్కడ మొత్తం మీద బంటి వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి మరి బిల్డింగ్ మీదకి లైన్ వేసుకున్నారా, వీళ్ళు ఏ విధంగా జరిగిందనే విషయాలు తెలియదు. కానీ మొత్తం మీద అయితే మీకు చూపిస్తూ ఉన్నాం కదా, అది ఆ కనిపించేది బంటి ఇల్లు. అయితే బంటి వాళ్ళ ఇల్లు అది. మొత్తం మీద ఈ ప్రదేశంలోనే మీకైతే సీసాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ ఫుల్గా ఇక్కడ వాటర్ బాటిళ్ళు ఇక్కడ కూర్చొని ఫుల్గా తాగిన తర్వాత ఈ బంటి ఎవరైతే ఉన్నారో ఈ బంటిని కూర్చోబెట్టింది. ఎందుకంటే బంటిని ఎందుకు కూర్చోబెట్టింది అంటే వీళ్ళ హస్బెండ్కు బంటితో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలియదు. బంటితో అక్రమ సంబంధం ఉన్న విషయం ప్రశాంత్కు తెలియదు. ప్రశాంత్కు తెలిసింది ఏంది, ఆ మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో మీడియా పర్సన్తో అక్రమ సంబంధం ఉంది, ఇంకా వేరే వాళ్ళతో ఉందన్న విషయమే తెలుసు. ఈమె కూడా ఏం చేసింది, బంటి కూడా ఏం చేసిందంటే అక్క నాకు ఏం తెలియదు అక్క అన్న అని అక్క అనుకుంటేనే అక్కతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటు బంటి కూడా.
ఇక్కడ నేను మీకు ఆ బంటి ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఆ బంటి ఎవరైతే ఉన్నారో బంటి అలా వైఫ్ ఆల్రెడీ అప్పటికే ఫుల్గా తాగేసి ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ కింద పడేయడం జరిగింది. ఒకసారి ఇది జూమ్ చేయి. ఇక్కడ నుంచి ఆ వ్యక్తిని మరి ఏ విధంగా లేపిర్రు ఏందనేది గోడలు కూడా సక్కలేవు. ఆ మనిషిని ఎట్లా లేపిర్రు అనేది తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఎత్తేసారు. ఇక్కడ కింద ఎత్తేసిన తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ అంటే ఇక్కడ కింద ఎత్తేసిన తర్వాత ఆయన చనిపోలేదు. ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో సంధ్య భర్త చనిపోకపోతే ఈమె డ్యూటీ కూడా ఏంటంటే ఈమె నర్సు, ఒక ప్రముఖ హాస్పిటల్ సంథింగ్ దాంట్లో ఏదో నర్సుగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఈమెకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది ఎట్లా చనిపోతాడు అప్పుడు ఆర్పిక్లో, ఎందుకంటే కింద పడ్డాక కూడా చనిపోలేదు. చనిపోకుంటే ఏం చేసిరు వీళ్ళు, మళ్ళీ ఈ బంటి ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్ళారు అతన్ని, ఎవరిని, ప్రశాంత్ని తీసుకెళ్ళి ఈమె ఏం చేసింది సంధ్య, అరే నువ్వు మెల్లగా ఎస్కేప్ అయిపోరా, మళ్ళీ నీ మీదకి వస్తుంది, నేను చూసుకుంటా, ఇంతవరకు సపోర్ట్ చేసినావుగా చాలు, ఇక ఇది మెల్లగా అటు ఇటు నేను మేనేజ్ చేసుకుంటా అని హాస్పిటల్ దగ్గర నుంచి ఈ సంధ్య ఏం చేసింది, ఈ బంటిని ఎలగొట్టేసింది మెల్లగా, అంటే బంటి పైకి రాకుండా ఎలగొట్టేసింది. ఎలగొట్టిన తర్వాత ఏం చేసిరు వీళ్ళు, తర్వాత మళ్ళీ ఇతను చనిపోలే కదా, హార్పిక్ ఏదైతే ఉంటుందో ఈమె ఆల్రెడీ నర్సు కాబట్టి ఈమెకు ఐడియా ఉంది, అంటే ఏం ఎక్కిస్తే చనిపోతాడు మనిషి అనేది ఈ సంధ్యకు తెలుసు. ఈమె ఎందుకంటే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈమెకి ఈ విషయాలు తెలుసు. కాబట్టి మెల్లగా ఏం చేసింది, చిరంజీవిలోకి ఏదైతే ఆర్పిక్ ఉంటుందో ఆర్పిక్ ఎక్కించి ఆయన బాడీలోకి ఆర్పిక్ ఎక్కడం జరిగింది. అప్పటిదాకా కూడా ఈయన కింద పడ్డప్పుడు ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో ఒకసారి ఇక్కడ నుంచి ఈ ప్రదేశం ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేయం. ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లోనే ఆయన కింద పడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే కింద పడ్డాడు. కింద పడ్డాక కూడా ప్రాణం ఉంది కాబట్టి ఆర్పిక్ తెచ్చి చేయికి ఎక్కించింది ఇంజెక్షన్ త్రూగా. ఎక్కించిన తర్వాత అంటే ఇక్కడ ఆమె ఎక్కించింది హాస్పిటల్లోనా ఇంటి దగ్గర అనేది క్లారిటీ లేదు. ఇంటి దగ్గరే ఇలా చనిపోలే కాబట్టి మొత్తం మీద హస్బెండ్ని హతమార్చాలి. ఎందుకంటే ఉంచుకున్న వాళ్ళతో ఎంజాయ్ చేయాలనుకుంటే హస్బెండ్ ఉండకూడదు. హస్బెండ్కి అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అంటే ఇక్కడ ఏమైపోతుంది, సమాజం ఎట్లా తయారైందంటే చేసుకొని సంసారం చేసే భర్త కంటే ఉంచుకున్న వాళ్ళు ఎక్కువైపోయినారు. ఈ సంఘటనలో 3 అరెస్ట్ అయ్యారు. ఒక మీడియా మిత్రుడు, బంటి, సంధ్య ఏముంది 4 రోజులు లోపల ఉంటుంది, బయటకు వస్తుంది, మళ్ళీ ఏదావిధిగా ఎంజాయ్ చేస్తుంటుంది వాళ్ళతో వీళ్ళతో. కానీ ఇప్పుడు భర్త కష్టపడి సంపాదించి ఆ డబ్బులు కూడా ఎటేడి చేసిందో కూడా తెలియదంట. డబ్బులన్నీ మెండల ఇక వల్గర మాట్లాడితే ఉంచుకున్న వాళ్ళతో వాళ్ళకి ఖర్చు పెట్టడాలు, వాళ్ళకి జల్సాలు చేపేయడాలు, హస్బెండ్ సౌదీలో కష్టపడి పంపించిన పైసలను నాశనం చేసింది. అసలు ఈ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ రావడానికి మేజర్ కారణం కూడా పెళ్ళాం ఇట్లాంటివి చేస్తూ ఉన్నది అని తెలిసిన తర్వాత అతను ఇక్కడికి ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్న విషయం కూడా ఒకసారి చూడండి. ఇక్కడ సీసీ కెమెరాస్, ఈ సీసీ కెమెరాలన్నీ ఎందుకంటే పెళ్ళాం మీద ఆల్రెడీ అనుమానం ఉంది కాబట్టి మనోడు సేఫ్ అండ్ సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. అయినా సరే లాస్ట్కి వస్తే ప్రశాంత్ ప్రాణం తీసింది పెళ్ళాం. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళ వల్ల ఆడజాతికి మచ్చ. పదే రిపీటెడ్గా చెప్తా ఉన్నాం. ఎవరో ఒకరు చేసిన పనికి ఆడవాళ్ళందరికీ మచ్చ వస్తూ ఉన్నది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి అంటే ఏముంది, 6 నెలలు ఉంటుంది, బయటకు వస్తుంది, యథావిధిగా మళ్ళా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే హస్బెండ్ పంపించిన పైసలు లెక్కలు అడగగల, ఖర్చు పెట్టినాయి, ఏమైనా చేయగల అనే భయం అవుతుంది. మొత్తం మీద చంపడానికి మేజర్ కారణం ఇదే. ఇక్కడ ఈ సీసీ కెమెరాలు పెట్టించింది. అక్కడ నుంచి ఎవరు వస్తూ ఉన్నారు, ఇక్కడ ఎవరు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఉండే ఇల్లు ఇది మధ్యలో ఇల్లు. యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ వచ్చి ఈ సంధ్య ఎవరైతే ఉన్నారో సంధ్యకి కరెక్ట్గా ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు అంటే ఈమె ఇక్కడ దీన్ని బట్టి అక్కడ ఒకటి జూమ్ చేయ, అక్కడ కెమెరా ఉంది అక్కడ ఒకటి. ఓకే, ఈ పెళ్ళాం కథ చూసే హస్బెండ్ ప్రతి ప్లేస్లో సీసీ కెమెరా పెట్టించి ఎవడు వస్తుండు ఎవడు పోతుండు అంటే మీ ఇంట్లో హస్బెండ్ లేడుగా, ఇక్కడ ఇంట్లోనే సంసారం పెట్టింది ఇక మొత్తానికి. యాక్చువల్లీ వీళ్ళు నిద్రకు పోయారు, ఎవరు లేరు, ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు నిద్రకి వెళ్ళారు కాబట్టి మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం మీద ఎవరన్నా కనీసం పెళ్ళాల మీద నమ్మకాలు ఉంచుకోవాలంటే కూడా ఇలాంటి వాళ్ళని చూస్తే సరే నా పెళ్ళాం కూడా ఇంట్లోనేమో అనే అనుమానం వచ్చే తీరుగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక్కరన్నా సంధ్య మంచిది అని ఒక్కరు అనట్లే. ఇక్కడ ఎవ్వంతోని పడితే వాళ్ళతోనే అక్రమ సంబంధం పెట్టుకునేదని చెప్తా ఉన్నారు. మరి ఈ మీడియా మిత్రుడు ఎవరు, మీడియా పర్సన్ ఎవరు అనేది ఒకటి క్లారిటీ వస్తలేదు. ఒకసారి ఇక్కడ రెంట్కుండే అన్న ఉన్నాడు, అసలు ఏంటి ఎవరెవరు వచ్చేవాళ్ళు ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.